హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటగది. ఈరోజు ఈ వీడియోలో హోటల్ స్టైల్ సాంబార్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి నేను 1 కప్పు వరకు కందిపప్పు, దానిలో 3 భాగాలు కందిపప్పు, 1 భాగం శనగపప్పు కొలతలో మొత్తం 1 కప్పు కొలతలో తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడుక్కొని 1 గంట పాటు నాననివ్వాలి. అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వాటర్ వేసుకొని ఒక అరగంట పాటు నాననివ్వాలి. 1 గంట తర్వాత పప్పులో వాటర్ అంతా సెపరేట్ చేసి 1:3 రేషియోలో వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా పప్పుని నానబెట్టుకోవడం వల్ల పప్పు త్వరగా ఉడుకుతుంది. ఈ పప్పులో 1 టమాటో అలాగే కొంచెం జీరా కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నేను ఈ సాంబార్కి నా దగ్గర ఉన్న కాయగూరలు వాడుతున్నా. మీ అవైలబిలిటీ ప్రకారం మీకు ఏమి అవైలబుల్గా ఉంటే అవి వాడుకోవచ్చు. మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న 2 పొడవు చిక్కుడి, 1 ఉల్లిపాయ, 1 క్యారెట్, 1 చిలకడ దుంప, ములక్కాడ, 1 బంగాళదుంప అవి ములిగే వరకు వాటర్ కూడా వేసుకొని 1 5 గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ సాఫ్ట్ అయ్యే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. వెజిటబుల్స్ అన్నీ ఉడికేలోపు పప్పు 5 విజిల్స్ వచ్చేసింది. పప్పుని ఒకసారి పప్పు గుత్తితో మెతుక్కుంటే పప్పు ఫైన్ పేస్ట్గా తయారవుతుంది. ఆ పప్పులో ఇందాక మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండుని రసం తీసి ఇందులో యాడ్ చేయాలి. నేను తీసుకున్న పప్పుకి ఈ మాత్రం చింతపండు అయితే సరిపోతుంది. చింతపండు రసం వేసేటప్పుడు తొక్కు మాత్రం పడకుండా చూసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా ఒక గరిటె సాయంతో మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ 90% ఉడికిన ఈ వెజిటేబుల్స్లో ఈ పప్పు ఆ రసాన్ని అందులో వేసేయాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అలాగే మన కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కదుపుకొని దీన్ని ఇలాగా 20-25 మినిట్స్ మరగనివ్వాలి. కొత్తిమీర కాడలు కూడా యాడ్ చేస్తే మంచి అరోమా వస్తుంది. ఇది మరుగుతున్నప్పుడు మనం కొంచెం ఇందులో సాల్ట్, సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత సాంబార్ పౌడర్ కలిసేలాగా ఒకసారి అంతా కదుపుకొని తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం వేరే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నేను నెయ్యి వాడుతున్నాను ఇక్కడ. మీరు కావాలంటే ఆయిల్ అయినా వాడుకోవచ్చు. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 ఎండుమిర్చి, 4-5 వెల్లుల్లిపాయలు, 1 గుప్పెడు కరివేపాకు వేసి బాగా ఏగనివ్వాలి. ఇందులోనే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పోపు అనేది కొంచెం బాగా ఎగితేనే దీని ఫ్లేవర్స్ అంతా ఆ పప్పుచారుకి పడతాయి. నేనైతే బాగా వేయిస్తున్నాను. మీకు కావాలంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మాత్రమే వేయించుకోండి. పోపులన్నీ బాగా ఏగిన తర్వాత ఆ మరిగిన పప్పుచారులో ఈ పోపులన్నీ వేసేయాలి. ఇలా వేసిన తర్వాత ఒక 10-15 మినిట్స్ అది అలాగే మరగనివ్వాలి. అంతే అండి. సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే మన హోటల్ స్టైల్ సాంబార్ అనేది రెడీ అయింది. దీన్ని మనం రైస్, దోశ, ఇడ్లీ ఇలా ఏ కాంబినేషన్లో తీసుకున్నా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.